అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో 1000 కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. ఇవాళ అయోధ్యలో పర్యటించనున్న మోదీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారమవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమవుతోంది. ఆధ్యాత్మిక విశ్వ నగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దానిలో భాగంగా ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఇవాళ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారు. 1 గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని. మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోయింది. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, అయోధ్యలో ఇవాళ మోదీ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సౌజన్య, కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోడీ చేరుకున్నారు అయోధ్యకి. చాలా రోజుల నుంచి కూడా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చాలా చురుగ్గా జరిగాయి. స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోజు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా పర్యవేక్షించారు. వాటికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయోధ్యకు సంబంధించిన రామ మందిరాన్ని జనవరి 22వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నారు. దానిలో భాగంగానే ముందస్తుగానే అయోధ్యకు సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనులకు సంబంధించి ఈరోజు ప్రధాని శంకుస్థాపన చేస్తున్నారు. కీలకంగా 2 కీలక అంశాలు. ఒకటి రైల్వే స్టేషన్ అక్షర్ధామ్ అయోధ్య ధామ్ పేరుతోటి ఒక రైల్వే స్టేషన్ను ప్రారంభించబోతున్నారు. దాంతోపాటు మహర్షి వాల్మీకి పేరుతోటి ఒక ఎయిర్పోర్ట్ని లాంచ్ అనేది కూడా చేయబోతున్నారు. వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేశారు. ప్రధాని స్వాగతానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 1400 మంది కళాకారులని దారి పొడుగున అంటే రైల్వే స్టేషన్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కు వెళ్ళేటువంటి మార్గం వరకు సుమారు 40 స్టేజీలు ఏర్పాటు చేశారు. ఆ 40 స్టేజీల్లో కూడా వివిధ కళారూపాలను ప్రదర్శించేలాగా ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఇక అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించి అక్కడే అమృత్ భారత్ కొత్త రైళ్లని ప్రారంభించబోతున్నారు. 2 అమృత్ భారత్ రైళ్లు, ఒకటి అయోధ్య నుంచి ఢిల్లీకి, ఇంకొక ట్రైన్ని ప్రారంభిస్తారు. వాటితో పాటు వందే భారత్కు సంబంధించి కూడా ఒక 5 ట్రైన్లని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి బయలుదేరుతారు. కొత్తగా ప్రారంభించేటువంటి విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ విమానాశ్రయాన్ని ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఓవరాల్గా 15,000 పైచీలకు విలువ కలిగినటువంటి అభివృద్ధి పనులను ఈరోజు ఈ టూర్లో భాగంగా ప్రధాని ప్రారంభిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయబోతున్నారు. సర్వత్రా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు దేశ ప్రజలంతా కూడా. రామ మందిర నిర్మాణం పట్ల ఇప్పటికే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి అంశము అది ఇప్పుడు ఎంతోమందికి కలగా ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం అనేది కూడా దాదాపుగా పూర్తయిపోయింది. వచ్చే నెల 22న విగ్రహ ప్రతిష్టతోటి పూర్తి కాబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి అభివృద్ధి పనులు అయితే ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా రామ మందిరాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు కావచ్చు, లేకపోతే వారందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారందరినీ దృష్టిలో ఉంచుకొని సర్వాంగ సుందరంగా అయోధ్య నగరాన్ని పూర్తిగా ఆధునీకరిస్తున్నారు. దానిలో భాగంగానే కొత్తగా నిర్మించినటువంటి రైల్వే స్టేషన్, అలాగే విమానాశ్రయం, ఈ రెండింటిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వాటితో పాటు మొత్తం ఓవరాల్గా సిటీ రూపురేఖల్ని మార్చేలాగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కూడా చేశారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా కూడా అక్కడ విఐపి మూవ్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక ప్రధాని రాకతోటి అది మరింత రానున్నటువంటి రోజుల్లో మరింత భద్రతా పరంగా కూడా కొన్ని నిర్ణయాలు అనేది కూడా తీసుకోబోతున్నారు. ఇప్పటికే డ్రోన్లతోటి పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ప్రధాని ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారా అనే దానిపైన కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతోమంది కలగా ఉన్నటువంటి అంశం అది. దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దానిపైన
చాలా రాజకీయ దుమారం అనేది కూడా ఇప్పటికే రేగుతూ ఉంది. ఇటు విపక్ష పార్టీల నుంచి కూడా బీజేపీ అన్ని తానే చేస్తుండడానికి కూడా కొన్ని పార్టీల నుంచి విమర్శలు వస్తున్నటువంటి వేళ దానికి సంబంధించి ఏమైనా చెప్తారా, లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొత్త తీసుకునేటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారా అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. సౌజన్య,